హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. గతించినటువంటి 6-7 రోజుల నుంచి ఏం ధ్యానం చేస్తున్నాం? యేసయ్య పునరుద్ధానుడైన తరువాత శిష్యులకి మరి ఎవరెవరికి కనిపించారు, కనిపించి ఏం చెప్పారు, కనిపించిన తర్వాత దానిలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటి, లేదంటే హెచ్చరిక ఏంటి, దాంట్లోంచి మనమేం తీసుకుంటాం, ఇవి ధ్యానం చేసుకుంటున్నాం. మనం పేతురు ఒక్కడికే ఒకసారి కనిపించారు. ఇప్పుడు శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు ఒకసారి కనిపించారు. 500 మందికి ఒకసారి కనిపించారు. బోటు దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా శిష్యులు అందరూ ఉన్నారు, అక్కడ కనిపించారు. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు ఉన్నారు, అక్కడ కనిపించారు. మగ్ధలేనేకి ఒక్కరే కనిపించారు. 3 స్త్రీలకి ఒకసారి కనిపించారు కదా. ఈరోజు శిష్యుడు అంటే పేతురు ఒక్కడికే కేఫాతో మాట్లాడాడంట దేవుడు వెళ్ళి. కేఫా ఒక్కడికే కనిపించాడు అనేటువంటి మాట పౌలు గారు చెప్తారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:5 అక్కడ సెపరేట్ చేస్తారు కదా. ఆయన కేఫాకును తర్వాత 12 అంటే సింగిల్గా కేఫా ఉన్నప్పుడు దేవుడు వచ్చి కేఫాతో మాట్లాడాడని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లూకా సువార్త 24:34 ఇప్పుడు 2 సందర్భాలు చూపించాను నేను ఇక్కడ. సీమోనికి ఒకసారి అంటే ఇక్కడ మన పౌలు గారు రాశారు కొరింథీయులకు రాసిన పత్రికలో 15:5లో, లూకా 24:34లో సీమోనుతో ఒకసారి కనిపించి మాట్లాడారు. ఇక్కడ ఎందుకు మనము ఈరోజు మన పేతురు గారి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. పేతురు దుడుకు పేతురు అంటారు, అబద్ధములాడిన పేతురు అంటారు, తొందరపాటు కలిగినటువంటి పేతురు అంటారు. ఇలా పేతురు గారికి చాలా రకరకాల పేర్లు పెట్టుకున్నారు కొంతమంది. దుడుకు పేతురు అని ఎందుకు అన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి రాణువ వారందరూ వచ్చేసినప్పుడు, వాళ్ళందరూ వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈయనేం చేశాడు, ఒక సైనికుడి యొక్క చెవిని నరికేశాడు. తర్వాత వెరీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ అబద్ధం ఆడతాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. యాక్చువల్గా సీమోనికి ప్రేమ లేకపోతే, అబద్ధం ఆడాలి అనే ఇంటెన్షనే ఉంటే వచ్చినటువంటి సోల్జర్ చెవి నరుకుతాడా అండి? దేవుణ్ణి ఎంత ప్రేమించకపోతే యేసయ్యని వచ్చినటువంటి వాడు చెవి నరికేశాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే పేతురు ఫస్ట్ వచ్చినప్పుడు అరామరిక్ లాంగ్వేజ్లో కెఫా అని పిలుస్తాడనమాట ఆయన్ని. కెఫా అంటే రాయి. రాయి. మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఒక అబ్బాయికి పేరు ఉండేది, రాయప్ప అబ్బాయి పేరు. అదేం పేరో అనుకునేదాన్ని, నాకు తెలియక అదేం పేరో అనుకునేదాన్ని, రాయప్ప అబ్బాయి పేరు. అంటే పేతురు అన్నమాట, అది తెలియదు కదా, రాయి రాయి అని పెట్టుకున్నారేంటి అనుకునేవాళ్ళం. సరే, ఇప్పుడు ఆ రాయి అని దేవుడే పేరు పెట్టుకున్నారు. ఎవరికి? పేతురికి. ముద్దు పేరు అది, దేవుడు పెట్టుకున్న పేరు అది. దేవుడికి అలా అనిపించాడు, నువ్వు బండవయ్యా, నువ్వు రాయివి అన్నాడు. అందుకనే మనం పేతురుని చూస్తే ఒక బలహీనుడిగా, అబద్ధం ఆడిన వాడిగా, దుడుకుగా మనకు కనిపిస్తాడు. కానీ రోమన్ సైనికులనే యేసయ్యని రక్షించడానికి చెవి నరికాడంటే ప్రభు కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ పేతురుకున్నట్లు అర్థమవుతుంది కదా మనకి. దేవుడు ఎవరెవరిని ఎలా 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 సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే ప్రతి ఒక్కరూ కావాలి దేవుడికి. ఇప్పుడు నన్నే వాడుకుంటారు అనడానికి అసలు ఏమీ లేదు. నేను ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడితే మీరు యూట్యూబ్లో అనేక మంది వినాలంటే సాగర్ నిలబడాలి, స్వాతి రావాలి, కుమారి తాళం తీయాలి, ఒకరు కార్పెట్ వేయాలి, ఒకరు ఇక్కడ పువ్వులు పెట్టాలి. అవునా? మీరందరూ ఇలా కూర్చోవాలి నేను మాట్లాడాలంటే, లేకపోతే ఎలా వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. అంతమంది ఇక్కడ పని చేస్తే, సౌండ్ సిస్టమ్ వాళ్ళు పని చేస్తే, మ్యూజిక్ వాళ్ళు వస్తే, కెమెరామెన్ వస్తే, నేను సిద్ధపడితే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి అయితే ఈ మాటల్లో ఉన్న ఆశీర్వాదము బయటికి వెళితే ఇంత జరగడానికి ఇంతమంది యొక్క అవసరత కావాలి, దేవుడికి కావాలి. దేవుడికి ప్రతి ఒక్కరితోనే పని ఉందంట, ప్రతి ఒక్కరితోనే పని ఉంది. సామెతల గ్రంథం తెరవండి, 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను అనేటువంటి మాట. ఈ మాట రాసిన ఆయన భక్తుడైనటువంటి సొలొమోను. అనేక వేల సామెతలు రాశాడు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట అది. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఏమని ఉందంటే దాంట్లో యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమై కలుగజేశాడు. ఇక్కడ ప్రతి వస్తువు అంటే ఈ బల్ల, ఈ కుర్చీ, ఈ టేబుల్, మైక్ వస్తువులు అంటున్నారు కదా, మరి అదా? కాదు. దేవుడు చేతితో చేసిన ప్రతీది కూడా. హల్లెలూయా. మనం దేంతో తయారు చేయబడ్డాం?
ఆయన చేతితో తయారు చేసుకున్న ప్రతి దానికి కూడా దాని పని నిమిత్తము ఆయన హల్లెలూయా. అది మనుష్యులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు. ఆయన క్రియేషన్, ఆయన చేతులతో ఏమైతే క్రియేషన్లో చేసుకున్నారో ప్రతి ఒక్కటి కూడా దాని పని నిమిత్తం చేయబడ్డాయి. సూర్యుడు దాని పని నిమిత్తం చేయబడ్డాడు, ఆయనే చేశారు దాన్ని. చంద్రుడు దాని పని నిమిత్తం చేయబడింది, ఆయనే చేశారు. నక్షత్రాలు వాటి పని నిమిత్తం చేయబడ్డాయి, ఆయనే చేశారు. జీవరాశులన్నిటినీ చేసిన వారు ఆయనే. జీవరాశులన్నీ వాటి పని చెప్పున చేయబడ్డాయి, అంతే కదా. జలరాశులన్నీ కూడా వాటి పని చెప్పున చేయబడ్డాయి. ఒక రోజున తిమింగలంతో దేవుడికి పని పడిందా? తిమింగలమా అని పిలిచాడు ఆయన. ఎస్ లార్డ్ అంది. రారా నీతో నాకు పని వచ్చింది. ఓకే ప్రభువా. ఇంకొక రోజు గాలానికి పడాలి షెకెలు ఉన్నటువంటి చేప, బయటికి రా అన్నారు. నిన్నటి దినాన 153 చేపలతో మాట్లాడాడు దేవుడు. 153 చేపలతో పని వచ్చింది దేవునికి కదా. అయిపోయింది మీ టైం, మీరు ఇంక వల్ల పడిపోవాలి, రండి మీ పనిని, నేను ఏ పని నిమిత్తం అయితే మిమ్మల్ని నేను క్రియేట్ చేశానో ఆ పని వచ్చేసింది, రండి 153 చేపల్లారా. హల్లెలూయా. ప్రతి దానిని కూడా దేవుడు వాటి పని నిమిత్తమై కలుగ చేసుకున్నారంట. పేతుర్ని దేవుడు పిలిచినప్పుడు శిష్యులందరిలో ప్రథముడు పేతురు. చాలా ఇంపార్టెన్స్ కలిగిన వాడు పేతురు, పెద్దవాడు పేతురు. అలాంటి పేతురు ఇంకా ఇప్పుడు వీళ్ళు మలుకు చెవిని నరికాడు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు శిష్యులు. ఈయన చెవి నరికితే ఎందుకు అలా చేసావని చెప్పి ప్రభువు ఆ చెవిని తీసి ఆయనకి అతికేసిన తర్వాత ఇంక వాళ్ళ కోపం ఉంచుకోలేదు ఈయన మీద, ఇంకా ఈయన వెళ్ళిపోయాడు తర్వాత. ఆ భయముతోనే అవ్వచ్చు పేతురు ఆయన ఎవరో నాకు తెలీదు అని, ఎందుకంటే ప్రభువుని చంపేస్తారు కాబట్టి, ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా చంపక ముందే బొంకాడు. ఎందుకంటే చెవిని నరికేశాడు కదా, ఆ భయంతో అవ్వచ్చు. ప్రభు అనేక రోజుల నుంచి చెప్తున్నాడు నేను వెళ్ళాల్సి ఉంది అన్నప్పుడు ప్రభు అది నీకు దూరం అవును గాక అన్నాడు ఈయనే. అప్పుడు ప్రభు ఏమన్నారు? సాతానా అంటే దేవునికి విరోధమైనటువంటివి ఆటంకంగా ఎవరున్నాళ్ళు? సాతాన్లే. ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పుకోకుండా ఏసీ అడ్డుతుంది అనుకో, అది సాతాన్ అది అంతే కదా. ఈరోజు ఏసీ అంటే వాక్యం చెప్పకుండా ఎవరో ఒకరు మీరు అడ్డొచ్చారనుకో, మీరు దాన్ని వేసుకుని వచ్చారు ఇక్కడికి ఖచ్చితంగా. అంటే అక్కడ మరి పేతురు సాతానా? కాదు కదా, ఆయనలో నుంచి వాడు పనిచేస్తున్నాడు ఆ రోజు. కాబట్టి ప్రభు ఇది నీకు దూరమవును గాక అంటున్నాడు. ఏ పని నిమిత్తం అయితే భూమి మీదకి ప్రభు వచ్చారో ఆ పని నీకు దూరమవును గాక అన్నాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోవాలని ఆశ. మనం ప్రతి ఒక్కరము మన పని నిమిత్తము ఆయన చేతుల ద్వారా మనల్ని ఆయన కలుగజేసుకున్నాడంట. మరి పేతురు దగ్గరికి అందుకనే ప్రత్యేకంగా వెళ్ళారంట ప్రభువు. ఎందుకంటే పేతురు చాలా పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు పాపం. ఎందుకంటే నేను బొంకేశానే ప్రభువుకేమో మాట ఇచ్చాను, నేను నీతో పాటే ఉంటాను అన్నాను, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాను. పేతురు అంట ప్రతిరోజు కోడి కుయ్యగానే వణుకిపోయేవాడంట పేతురు. ఎందుకని? కోడి కూసినప్పుడు అబద్ధం ఆడాడు కదా. కోడి కూసేసరికి నువ్వు ముమ్మారు నేను ఎరుగనని నువ్వు వాళ్ళతో చెప్తావని ప్రభువు అన్నారు కదా. ఆ మాట గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అసలు కోడి కూస్తే చాలు ఇంకా పేతురికి అసలు కన్నీళ్ళు ఆగేవి కదంట. చాలా దినాలు ఆయన ఏడుస్తూనే ఉండడం వల్ల పేతురికి ఇలా మార్క్స్ అయిపోయినాయి అంట. ఏడ్చి ఎందుకు ఏడ్చాడు? ఇల్లు కావాలని ఏడ్చాడా? భార్య కావాలని ఏడ్చాడా? ఏమైనా డబ్బులు కావాలని ఏడ్చాడా? పశ్చాత్తాపము, ప్రభువు కొరకైనటువంటి భారము. యోధాలో లేనిది పేతురులో ఉన్నది. వాళ్ళిద్దరినీ పోలుస్తారన్నమాట చరిత్రకారులు. యోధాలో లేదా పశ్చాత్తాపం నిజంగా యోధాలో ఉంటే ఒకవేళ దేవుడు ఆయనని కూడా క్షమించి ఉండేవాడు. అంతే కదా. ఎవ్వరు పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వచ్చినా ఆయన క్షమిస్తారు కదా. ఆయన పశ్చాత్తాపపడలేదు కానీ పోయి ఊరి పెట్టుకుని చనిపోయాడు ఆయన. ఈయన పశ్చాత్తాపంతో ఒంటరిగా ఉండి ఏం చెయ్యాలో ప్రభువుని అంత ప్రేమించేశాడండి. అందుకే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజమే కదా. నిజంగా ప్రేమించే వాళ్ళని అడుగుతాం కానీ ఎవరి దగ్గరికో వెళ్ళి ప్రేమిస్తున్నట్టు చెప్పావా నేను ప్రేమించలేదంట. అంటే పిల్లల్ని మన చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మమ్మీ కూతురువా నువ్వు డాడీ కూతురువా అని అడుగుతాం. ఇది ఏం చెప్తుందో మనకు తెలుసు ముందే. అడగడం వేస్ట్, పరువు పోద్ది అనుకుంటాం చిన్నపిల్లలతో. అవునా కాదు? నిజం చెప్పండి. పరువు పోతుంది, అడిగితే పరువు తీసేస్తుంది. ఇది చిన్నదే, వద్దులే బాబా ఆవిడ డాడీ కూతురే వెళ్ళని అంటాం మనం. అలాగా ప్రభు అందరినీ అడిగారా? అడగలేదు కదా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా. సెకండ్ టైం పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మూడోసారి కూడా
అప్పుడు అయితే నీవునా నీతో నాకు పనుంది, నిన్ను నేను ఎందుకు కలుగు చేసుకున్నాను, నీవు చేయాల్సిన పని నిమిత్తం నేను కలుగజేసుకున్నాను. హల్లెలూయా. ఎంత పని చేశాడు పేతురు కదా. పేతురు అసలు అన్నిటికీ ఇంకా దేవుని దగ్గరికి వచ్చి చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం మనం చూస్తాం. ఆయన నీటి మీద నడుస్తుంటే ఆయన దేవుడు నడుస్తాడు, మధ్యలో ఈయనకేంటో నేను వచ్చేస్తా అంటాడు. అంటే చాలా క్లోజ్ దేవునికి పేతురు, చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు, ఇష్టపడిపోతాడు, దేవుని ఇంకే తెగ ప్రేమించేస్తాడు అన్నమాట. ఆయన అంటే ప్రాణం పెట్టేస్తాడు ఈయన. అంటే పేతురులో ఉన్న క్వాలిటీస్ అండి. అందుకనే ఈయన బ్యాక్ వెళ్ళిపోతే నిన్న వల పట్టుకుని ప్రభువు సహించలేదు కదా, వచ్చాడు ఆయన. వచ్చి మరలా అంటే వెళ్ళిపోయాడా, పోనీ నేను మళ్ళీ వెళ్ళను అని అనలేదు కదా, అనలేదు ఆయన. పేతురు వెళ్ళిపోతే వచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఆకలేస్తుంది చూడండి. దేవుడు టిఫిన్ కూడా అరేంజ్ చేశారండి. మన ఆకలిని కూడా తెలిసిన దేవుడు కదా, దేవుడు కదా. అసలు మన ఆకలి కూడా తెలుసు ఆయనకి. ఆకలి వేస్తుంటే ఎన్నిసార్లు సర్ప్రైజింగ్గా పంపిస్తూ ఉంటాడు ఆహారాన్ని, మనకు అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని. అసలు సేవకులకి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేవకుల దగ్గరికి ఆ పర్టికులర్ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పంపించడం, ఎవరి ద్వారానో ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించిన ఎక్స్పీరియన్స్ ఏలియాకే కాదు, మాలాంటి అనేక మంది సేవకులకు ఉంటూ ఉంటాయి. అంటే మేము ఎక్కడో అడవుల్లో పడి దాక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీటింగ్స్లోనూ ఉండొచ్చు, ఇలా బిజీగా అయిపోయి ఉండొచ్చు, మా శరీరాలు నీరసించిపోయి ఉండొచ్చు, మా గురించి ఆలోచిస్తాడు ఆయన. ఆయన పని చేసిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు ఆయన. ఆయన ప్రతి వస్తువును వాటి పని చెప్పున ఆయన తయారు చేసుకున్నాడంట. ఆ పేతురు దగ్గరికి 2 సార్లు అంటే 2 చోట్ల రాయబడింది, సింగిల్గా వెళ్ళి మాట్లాడొచ్చాడు. ఏం ప్రణాళిక చెప్పాడో మనకు తెలియదు. ఆయనతో చక్కగా వెళ్ళి ఆయనకి ఓదార్చాడు ఆయన సేద తీర్చాడు. నువ్వు బండవయ్యా, అయ్యా బండ మీద నా సంఘాన్ని కడతావు, నేనే కడతాను, పాతాళ లోకపు ద్వారములు సంఘము ఎదుట నిలబడలేవు అన్నాడు. సంఘానికి పాస్టర్ గారు పేతురే, వాళ్ళందరికీ కూడా వెనకాల నిలవబడతారన్నమాట. ఈయన వాక్యం చెప్తూ ఉంటే పేతురు వెనకాల నిలవబడతారు మిగతా వాళ్ళందరూ, కానీ మాట్లాడేది పేతురే. ఎక్కడైనా మీరు చూడండి, మాట్లాడేది పేతురే మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ వెనకాల నిలవబడతారు. అంటే ఈయన అలా బండగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి ఆధిక్యత, ఒక పిరికివాడుగాను, ఒక కంగారుగా పనిచేసేటువంటి వ్యక్తిగాను, తొందరపాటుతనం ఉన్న వ్యక్తిగాను, అనవసరమైన సమయం చూసుకోకుండా మాట్లాడేసేటువంటి ఏమంటారు దాన్ని, దుడుకు పేతురుగాను అలా కనబడుతున్నటువంటి ఆ పేతురు ప్రభువుకు కావాలి. ఈరోజు ఇక్కడ మనకు కూడా ఇలాంటి క్వాలిటీస్ ఎన్నో ఉండొచ్చు. మనం మంచోళ్ళం కాదు, ఆ అమ్మ బాబాయ్ అస్సలు మాట వినదు అనొచ్చు మనల్ని చూసి. తర్వాత వాళ్ళ నోరు విప్పితే అబద్ధం ఆడతారండి, వాళ్ళు ఎలా వాడబడతారో మాకు తెలియదు అనుకోవచ్చు. ఏంటో ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు ఇంకొకరు వచ్చి, వాళ్ళని గురించి మనం అలా అనొచ్చు. అసలు సరిగ్గా రారండి ప్రార్థనకి వాళ్ళెవరో కానీ అని కూడా మనం అనొచ్చు. కానీ ప్రతి వారిని కూడా దేవుడు వాని పని నిమిత్తమై కలుగజేసుకున్నాడంట, వారిని కూడా వాడుకుంటాడంట. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవా కేఫాను వాడుకున్నట్లు, పేతురును వాడుకున్నట్లు, ఆయన పని కొరకు ఆయన వాడుకున్నావు. నన్ను ఏ పని నిమిత్తం కలుగజేసుకున్నావో జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని గూర్చి ఆయన ఆలోచన చేశాడంట. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను గురించి ఆయన ఆలోచన చేశాడంట. నమ్ముతామా? నమ్మాలి, నమ్ముతాం ఖచ్చితంగా. అది చాలా పెద్ద మాట కదా. అది ఎక్కడ ఉంటుంది? ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక చూస్తారా? 1వ అధ్యాయంలో చూడండి. ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరిలో, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. అంటే ఎంత బాగుంది కదా, అండర్లైన్ చేసుకోండి. నిన్ను నన్ను కూడా, దీంట్లో వేరియేషన్స్ ఏమీ లేవు. ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఉందండి. 6వ వచనం లాస్ట్ కంక్లూజన్ 7లోకి వెళ్ళిపోతాం కదా, అక్కడ ఉంది, ఆ చివరిలో ఉంది అది. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూద్దాం. చూడండి, సమస్తమును ఆయన మూలముగానే కలిగాను. నువ్వు కూడా ఆయన మూలముగానే కలిగావా? సమస్తము ఆయన మూలముగానే కలిగాను, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన కలుగజేసిన అన్నిటికీ కూడా వాటికి పని ఉంది. మీకు అర్థం అవడానికి ఇలా క్లియర్గా చెప్తున్నాను. ఆయన లేకుండా ఏది కలగలేదండి, సమస్తము ఆయన మూలంగా కలిగిందండి. జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఇప్పుడు మన పేతురుని ఎలా అయితే ఈరోజు సింగిల్గా వెళ్ళి దర్శించి సేద తీర్చి
ఓదార్చి ఆదరించి ఆయన ప్రణాళిక చెప్పారో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన. మీరు పనికిరారు, మీరు వెలువేయబడిన వాళ్ళు, దేనికి పనికిరావు, జ్ఞానం లేదు నీకు, అసలు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు, నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని మనల్ని ఎవరైనా అంటున్నారనుకోండి, మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవునికి పనికొస్తాను. ఈ లోకానికి పనికి రాకపోవచ్చు, నా భర్తకి పనికి రాకపోవచ్చు, నా భార్యకి పనికి రాకపోవచ్చు, నా తల్లిదండ్రులకి అస్సలు నన్ను వేస్ట్ ఫెలో అనొచ్చు, నన్ను అసలు నువ్వు వద్దు, నువ్వు రాకుండా ఉంటే బాగుండని తల్లిదండ్రులు చాలామంది పిల్లలతో అంటారు. నిజంగా ఇలా వెలువేయబడిన వారిని మనం చూస్తాం. దావీదుకి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అండి. ఎంతమంది కుమారులు దావీదు తండ్రికి? ఎడుగురేనా? అది 8 మంది కుమారులు. 8 మంది కుమారులు దావీదు తండ్రికి. 7 వ్యాలిడ్లో ఉన్నారు, 7 సెన్సెస్లో ఉన్నారు, 7 సైన్యంలో ఉన్నారు. అసలు వీడు కడసారి వాడు అంటారు కదా, లాస్ట్లో పుట్టినవాడు, అస్సలు లెక్కలో లేడండి. నిజంగా లెక్కలో లేడు అక్కడ. ఎందుకు మనం ఇలా చెప్పుకోవాలి అని అంటే, అక్కడికి సమూయేలు గారు వచ్చారు. మనం 16వ అధ్యాయం తెరుద్దాం, 1వ సమూయేలు గ్రంథము 5వ వచనం నుంచి. ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, సౌలు దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. ఆ సౌలు రాజు దేవునికి కోపం పుట్టించాడు. ఈ సందర్భంలో సమూయేలు రాత్రంతా కోపావేశంతో దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఏంటయ్యా నీ ప్రణాళిక ఇలా అయిపోయింది, ఈ రాజు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని పౌరుషంతో కోపంతో మొర్ర పెడుతున్నాడు మన సమూయేలు. మొర్ర పెడుతున్నప్పుడు నువ్వు అలా బాధపడకు, నేను ఏర్పాటు చేసుకున్నాను ఒకడిని, నువ్వు వెళ్ళు, యెష్షయి కుమారులలో ఒక్కరిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, నా పని కోసమే తయారు చేసుకున్నాను, వెళ్ళు అన్నాడు ఆయన. సరే, ఈయన పొద్దున్నే తైలపు బుడ్డి చేతిలో పట్టుకుని షాల్ కప్పుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరిలోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఏమంటున్నారు, అమ్మో సమూయేలేంటి మా ఊరు వచ్చాడు ఈయన, ఆయనే న్యాయాధిపతిగా ఉండేవాడు కదా, అసలు ఆయనే ప్రవక్త కదా, ఆయనే యాజకుడు కదా, సమూయేలు ఏదైనా ప్రత్యేకమైన పని మీద ఎక్కడికైనా వెళ్ళాడంటే భయం ఆ ఊరి వాళ్ళకి. ఎందుకని, ఏం వార్త తీసుకొచ్చాడో, ఎవరి మీద ఉగ్రత వచ్చిందో, ఎవరికి పనిష్ చేస్తాడో దేవుడు, ఏమి దేవుని దగ్గర నుంచి ఒక న్యూస్ తెచ్చాడో అని భయం వాళ్ళకి. సమాధానంగానే వస్తున్నావా సమూయేలు, సమాధానంగానే వస్తున్నావా అడిగారు అందరూ. సమాధానంగానే వస్తున్నాను, స్నానాలు చేసి అందరూ రండి అన్నాడు ఆయన. శుద్ధి చేసుకుని అందరూ రండి యెష్షయి ఇంటికి. శుద్ధి చేసుకుని అందరూ వచ్చేసారు, వెళ్ళి కూడా శుద్ధీకరించాడు. మొదటి కుమారుడు వచ్చాడు, ఆయన పేరు ఎలియాబు. ఆయన వచ్చినప్పుడు అసలు సమూయేలు కనిపించిందంట. ఎక్సలెంట్ కదా దేవుని యొక్క సెలెక్షన్. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, సమూయేలులాగే అనుకుంటాం. చూసి భలే సెలెక్ట్ చేసుకున్నాడు కదా దేవుడు, అసలు భలే జత చేశాడు కదా, భలేంటి సెలక్షన్ కదా అనుకుంటాం. ఆ దాంట్లో అసలు ఏమీ లేదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు అలా చూసావా, నేను అలా చూడను అన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు మనుష్యులను పై రూపాన్ని, ఎత్తుని, అందాన్ని చూస్తావేమో, నేను హల్లెలూయా నేను హృదయాన్ని, హల్లెలూయా నేను హృదయాన్ని చూస్తాను. ఈయన కాదులే నువ్వు పని కానీ అన్నాడు ఆయన. ఈయన కాదా? 2వ కుమారుడు అబీనాదాబును పిలిచారండి. అబీనాదాబు పిలిచి సమూయేలు ఎదుటికి అతనిని రప్పించగా అతడు యెహోవా ఇతన్ని నేను కోరుకోలేదని డైరెక్ట్గా చెప్పేశాడు. 2వ కుమారుడు అబీనాదాబు వచ్చాడు, రాగానే ప్రభు ఇంక చెప్పేస్తున్నాడు, నువ్వు ఇంక ఎక్స్ట్రాలు చేయకు, నేను ఇతను కోరుకోలేదు, నువ్వు మళ్ళీ హైటు వెయిట్ వైట్ అన్నీ చూస్తావేమో, అసలు నేను ఇతను కోరుకోలేదని చెప్పాడు. తర్వాత అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని, అది కూడా అంతే, యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు అప్పటి వరకు ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదు అంటున్నారండి. అంటుంటే వాళ్ళ నాన్నకి జ్ఞాపకం రావాలా కదా, అసలు వాళ్ళ నాన్నకి గుర్తు రావాలి. నీ కుమారులందరినీ పిలిపించాయా అని కుర్చీ వేసుకుని కూర్చున్నారండి ఒక ప్రవక్త వచ్చి మీ ఇంట్లో. 7 ఒకే చోట ఉన్నారేంటి, అక్కడక్కడ నుంచి పిలిపించాడు ఆయన, పిలిపించాడండి వీళ్ళని, 7 పిలిపించాడు. మరి మన దావీదుని పిలిపించాలి కదా. చెప్పండి, ఇక్కడ అర్థం అవ్వట్లేదా ఎంత చిన్న చూపు చూసారో మన హీరోని? అర్థమవుతుంది కదా, ఎంత చిన్న చూపు తండ్రికి ఏంటి, తల్లికి ఏంటి, అన్నదమ్ములకి ఏంటి. ఇంతేనా నీకు, 7 సన్సేనా నీకు, ఇంకెవ్వరు లేరా అని సమూయేలు అడిగితేనే కానీ పిలవలేదు తండ్రి, చెప్పలేదు. ఎక్కడో ఉన్నాడు, పశువులు మేపుకుంటున్నాడు, ఏ ఇంపార్టెన్స్ కూడా లేదు, అసలు ఉన్నాడు అనేటువంటి లిస్టులోనే కొడుకుని ఉంచలేదు. ప్రవక్త వచ్చి నీ కొడుకులందరినీ పిలువు అంటే 7 పిలవడంలో ఉన్న ఉద్దేశం ఒకసారి చూడాలి మీరు. చూసారా ఎంత వెలువేయబడ్డాడో. ఇప్పుడు ప్రభువు అటువంటి వారే నాకు కావాలి. హల్లెలూయా.
ఆయన్నే వెలివేశారా, ఆయన్నే చిన్నచూపు చూస్తున్నారా, ఆయన్నే పట్టించుకోవట్లేదు, ఆయనలోనే లోపాలు ఎంచుతున్నారా, ఈయన నేను వాడుకుంటాను. ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం నేను కలుగు చేసుకున్నాను. పక్కకు ఒక వస్తువు పెట్టడానికి నువ్వెవరివి? వీళ్ళు పనికిరారని ప్రక్కన పెట్టడానికి నీవెవరివి అంటాడు ఆయన కదండి. కాబట్టి ఎంత గొప్ప దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నాము. అక్కడ పేతురైనా కానివ్వండి, ఈరోజు దావీదైనా కానివ్వండి, ఇక్కడ కూర్చున్న మనమైనా కానివ్వండి. అసలు మనం అంటే మంచి వాళ్ళమని ఊరందరూ ఏం మన గురించి చెప్పేయక్కర్లేదు, కానీ జస్ట్ మన ఇంట్లోనే ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది. మన గురించి మనం ఆలోచించుకుంటే అర్థమైపోద్ది. నేను ఇంత చదువుకున్నాను కానీ ఏం ఉపయోగం లేకుండా ఇలా పడి ఉన్నానని కొంతమంది అనుకుంటారండి. కొంతమంది నేను ఇంత ఉద్యోగం చేస్తున్నాను కానీ నా వల్ల ఏమాత్రం ఉపయోగం లేదనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఇంట్లో పడి వీళ్ళకి వంట పని చేయడానికి తప్ప నన్ను ఏమాత్రం ఒక వస్తువులాగా అయినా చూడట్లేదు. వస్తువునే ఇంకా జాగ్రత్తగా చూస్తారు, వాళ్ళు సెల్ ఫోన్నే ఇంకా జాగ్రత్తగా చూస్తారు, కానీ నన్ను మాత్రం జాగ్రత్తగా చూడట్లేదని కొంతమంది అనుకుంటారంట. ఈరోజు ఎవ్వరూ అలా అనుకోవడానికి వీలు లేదు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మిమ్మల్ని నేను వాడుకుంటాను, ప్రతి వస్తువుని నేను వాడుకుంటాను, మీరు దాంట్లో భాగమే, ఈ సృష్టిలో ఒక భాగం. మీరు అందరికంటే ఎక్కువ ఆధిక్యత మానవుడికే ఇచ్చాడు దేవుడు. దేవదూతల్ని కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాళ్ళు కూడా దేవుని చేతి పనులే, వాని పని చెప్పినే దేవదూతల్ని దేవుడైనా తయారు చేసుకున్నారు. దేవదూతల్ని దేవుడే తయారు చేసుకున్నారు, గబ్రియేల్ని దేవుడే తయారు చేసుకున్నాడు, మిఖాయేల్ని దేవుడే. వీళ్ళందరినీ కూడా దేవుడు వాటి పని నిమిత్తమై వారి పని నిమిత్తమే తయారు చేసుకున్నారు. ఇప్పుడు మెసేజ్ మనకి ఏమన్నా ఒక మెసేజ్ పాస్ చేయాలంటే గాబ్రియేల్ని పంపిస్తారు. ఇప్పుడు మన తరఫున, మన బిడ్డ తరఫున యుద్ధం చేయడానికి కొన్ని సందర్భాల్లో దర్శనాలు చూపిస్తారు దేవుడు. అప్పుడు గాబ్రియేల్ వెళ్ళడు, ఎవరు వెళ్తారు? హల్లెలూయా. మిఖాయేలు బయలుదేరి వెళ్తాడు. ఆయన దాని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాడు. ఇంకొక చోట యుద్ధంలో మిఖాయేలు కాదు, గాబ్రియేలు కాదు, ఇంకా పెద్ద దూత రావాలి. ఆ దూత వచ్చి 1,85,000 మందిని చంపేయాలి. ఇంకా పెద్ద దూతను పంపిస్తాడు ఆయన. ఆ తర్వాత సమూయేలు దగ్గరికి అందరినీ చంపేయాలి. ఆ రోజు అక్కడికి ఆయన ఎవరు ఒక కళ్ళెము దగ్గర ఆగిపోతాడు కదా, ఆయన పేరేం పేరు? ఓర్నాను కళ్ళెము దగ్గరకు వచ్చినటువంటి ఆగిపోయిన దూత ఇంకా పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు ఆయన దాని నిమిత్తం ఏర్పాటు చేయబడి. ఆయన వచ్చి కత్తి తీసాడంటే అక్కడ కరోనాయే, అంతే. అక్కడ కూడా వచ్చింది తెగులే, అక్కడ వచ్చింది కరోనాయేనండి. ఆ రోజు వచ్చింది కూడా కరోనాయే. మన కరోనా ఎందుకు వచ్చింది? కత్తి తీశారు అంతే. ఇక్కడికి వచ్చి కత్తి తీయడానికి ఆ కరోనా దూత వస్తుంది. అంటే దాని పని నిమిత్తమే ఏర్పాటు చేయబడింది. ఏం చేయలేదు, వరలో నుంచి కత్తి తీశాడంట అంతే. అక్కడ అంతా కూడా వాళ్ళందరూ రోగముతో అక్కడ మొత్తపడ్డారు. చాలు అనగానే ఆయన వరలో కత్తి పెట్టుకుని వర్ణాను కళ్ళెము దగ్గర నిలవబడ్డాడని రాసిందా? ఆయన దానికోసం అపాయింట్ చేయబడ్డాడు. ఆయన ఎవరు తయారు చేశారు? అందరినీ కూడా దేవుడే సృష్టిలో ప్రతి దాన్ని కూడా. వాళ్ళు వచ్చి ఇలా నా ప్లేస్లో కూర్చుని సువార్త చెప్పడానికి గబ్రియేల్కి రైట్స్ లేవు. ఉందా? లకుమయ్యే చెప్పాలంటాడు యేసయ్య. ఇంకెవరైనా ఇక్కడ కూర్చుంటూ ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు ఆయన. నేను ఈ పని నిమిత్తమే నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వే కూర్చోవాలి ఇక్కడ అంటాడు. నువ్వు కూర్చో, కావాలంటే నేను డయాస్ దగ్గర నుంచుంటానంటారు యేసయ్య. నిజం. హల్లెలూయా. నువ్వు కూర్చో, నేను వెనకాల నుంచుంటాను అంటారు. ఒక లూథరన్ చర్చికి ఒకసారి నన్ను మెసేజ్ చెప్పడానికి పిలిస్తే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా లూథరన్ చర్చికి పిలిచారు, నేను వెళ్ళాలి, ఎలా చెప్పాలో నాకు అసలు నువ్వు జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళు చాలా పెద్ద చర్చు, ఇది అది అని ప్రార్థన చేస్తుంటే యేసయ్య నేను ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నామంట. అనేక సార్లు దర్శనాల్లో చూసినట్లు యేసయ్య పట్టు తీసుకున్నారు. పట్టువి యేసయ్య వేసుకుంటారని మీరు ఎక్కడ చూసుండ్రు, ఏ ఫోటోలోని చూసుండ్రు, దర్శనంలో చూసాము. నేను ఎలాగ పట్టు చీర కట్టుకుని కూర్చుంటే అంగి పట్టు తీసుకున్నారు, సేమ్ కలర్. వినే వాళ్ళకి, ప్రకృతికి సంబంధించిన మనుషులకి ఇది వెంతేమో, మన ఆత్మ సంబంధులైన వారికి దేవుడు నీతో నేను కలిసి సేవ చేసేవాడిని అంటాడు ఆయన. నాతో నీవు జత పని దానవు, నీతో నేను జత పని అంటాడు ఆయన. నీకు పరలోకపు భర్తను అంటాడు ఆయన, నీ సహోదరుని అంటాడు ఆయన. ఎలా తీసుకుంటాము? ఆయన ఎక్కడ నుంచున్నారంటే లూథరన్ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే డయాస్ మీద డైరెక్ట్గా అదర్ పాస్టర్స్కి స్త్రీలకి ఇవ్వకుండా కిందనే వేస్తారు. ఇప్పుడు మనం కూడా అంతే, ఏ ప్రీచర్స్ని పిలిచినా ఇక్కడే నుంచోబెడతాను, నేను ఒక్కదానే నుంచుంటాను అక్కడ. కాబట్టి ఏమైంది, అక్కడ ఆయన కూర్చున్నారు సింహాసనం మీద, నేను ఇలా ఒక స్టెప్ దిగి నేను ఇక్కడ కూర్చున్నాను, ఇద్దరం సేమే. చూడండి ఒకసారి, ఎంత గొప్ప దేవుడు కదా. ఈ పని నీకే అప్పగించాం కాబట్టి నువ్వు చేయాలి, నేను వెనకాల నుంచి చూస్తాను అంతే. నేను ఎక్కడ కూర్చొని చెప్పను, నువ్వే చెప్పాలి అంటాడు ప్రభు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరికీ కూడా ఈరోజు 7వ రోజు అనుకుంటా, ఈరోజు 8వ రోజు మనం అందరం కూడా ఈరోజు, అంటే మనం దావీదు ప్లేస్కి వచ్చామా? అంతే కదా మరి, 8వ వాడైనటువంటి దావీదు మనమే.
కాబట్టి ఎంత పెద్ద ప్రణాళిక అంటే 40 సంవత్సరాలు తిరుగులేని చక్రవర్తిగా, అసలు మకుటము లేని మహారాజుగా, దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్లో ఉన్నటువంటి ఆ వస్తువు ఇక్కడ దీని ప్రకారం సామెతల గ్రంథం ప్రకారం ఆయన తయారు చేసుకున్న ఆ చేతి పని ఆయన ఏం చేశాడండి? రాజుగా ఏలాడు. ఇప్పుడు మనం అడగాలి, దావీదు కూడా అధికంగా దేవుని యొక్క హృదయంతో కనెక్ట్ అయ్యి ఉండేవాడు కాబట్టి, అధికంగా దేవునితో సహవాసం చేసేవాడు కాబట్టి దేవునికి ఇంకా ఇష్టం దావీదు అంటే. కాబట్టి మనం కూడా ఇక్కడ రెగ్యులర్గా వచ్చి ప్రార్థనలకు వచ్చే మనం అంటే దేవుడికి ఇంకా ఇష్టం, నేనంటే ఎంతో ఇష్టం అనాలి మనం. ప్రభా నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా, మనం 1-10 సార్లు అంటే ఏమవుతుంది? అంతే అవుతుంది. ఇష్టం లేకపోయినా అవునవును నువ్వంటే నాకు ఇష్టమే అంటారు ఆయన. మనం అలాగే అందాం, ప్రభా నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా, నన్ను కూడా వాడుకో ప్రభువా, నాకు కూడా నన్ను ఎందుకు తయారు చేసుకున్నావు, ఏ పర్పస్ నిమిత్తమై నన్ను పుట్టించావు, జగత్ పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఆ పర్పస్ని తెలుగులో ఏమంటాం మనం? ఆ ప్రణాళిక మా పక్షముగా నెరవేర్చబడేలాగున మాకు సహాయం చేయనే ప్రార్థన ఈరోజు మనం చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు పేతురుని దేవుడు విడిచిపెట్టలేదు, అబద్ధం ఆడినా విడిచిపెట్టలేదు, దుడుకుతనం ప్రదర్శించినా విడిచిపెట్టలేదు. అసలు విడిచిపెట్టిన వృత్తిలోనికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నాగటి మీద చేయిబెట్టి ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు నాకు పాత్రులు కారు అన్న ఆయనే వెనకాల వెళ్ళాడు మళ్ళీ. ఎందుకని? ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఈరోజు మీరు దేని నిమిత్తం అయితే, ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ పర్పస్ తెలిసే ఉంది, ఇందు నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డాం, ఇక్కడికి అయిపోలేదు ఇదేమి. రాబోయే దినాల్లో మీరు ఎంతెంత పెద్దవాళ్ళు అవుతారో నాకు తెలియదు. రాబోయే దినాల్లో మిమ్మల్ని ఎంతెంత పెద్దగా, ఎంత ప్రవక్త్రులుగా వాడుకుంటారో, సేవకులుగా వాడుకుంటారో, ఇంకా అనేకులను బ్రతికించడానికి వాడుకుంటారో, నడిపించడానికి వాడుకుంటారో, స్వస్థపరచడానికి వాడుకుంటారో, ఈ సేవలో రైట్ లెఫ్ట్ హ్యాండ్స్గా వాడుకుంటారు, మిమ్మల్ని ఇండివిజువల్గా వాడుకుంటారో, అది దేవుని ఇష్టం. ఇంతకేం పరిమితం చేసుకోకండి, మేము ఇంతే అని అనుకోకండి. ఎవరు కూడా ఇంకా బలంగా, బహుబలంగా వాడుకోవడానికి అవసరమైన కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు, సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వశరీరులకు దేవుడా. కేఫా గురించి ఈరోజు మేము మాట్లాడుకోవాలనుకున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు దావీదు గురించి చూపించావు, నీకు వందనాలు నాయన. నిజమే, అసలు తండ్రి పట్టించుకోలేదయ్యా. బిడ్డలందరినీ పిలువు అంటే 7గురిని పిలిచారయ్యా అదే నాన్న. కానీ నీవు వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, జ్ఞానహీనులను దేవా నీవు జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడవు తండ్రి. అలాగే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. అనుదినము నాయన నీ సన్నిధిలో మేము జ్ఞాపకముగా ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. గొప్ప కార్యాలు మా పక్షముగా జరిగించండి. ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించండి. వినేవారు ఎవరైనా నేను దేనికి పనికిరాను, ఎవరికి పనికిరాను, అసలు ఉన్నదే అనవసరం, భూమి మీద నేను భారమని అనేకులు అంటున్నారు అని ఎవరైనా దిక్కు తోచని స్థితిలో ఉన్నవారు ఉన్నారేమో, వెలివేయబడిన వారు ఉన్నారేమో, దిగజారిపోయిన వారు ఉన్నారేమో, అసలు నాయన ఏ యోగ్యత లేకుండా, ఎవరి నుంచి ఏ ఇంపార్టెన్స్ లేకుండా ఉన్నవారు ఉన్నారేమో. ఈరోజు వారితోనే నీవు మాట్లాడుతున్నావయ్యా. వారిని దర్శించండి దేవా, వారిని ఉపయోగకరమైన పాత్రగా తయారు చేసుకోండి అయ్యా. గొప్ప కార్యాలు వారి పక్షముగా జరిగించండి అయ్యా. ఈరోజే నీ ప్రణాళికను అయ్యా స్టార్ట్ చేయండి ప్రభా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని, ఓదార్చమని దేవా, వారితో మాట్లాడినందుకు వందనాలు. నీ కృపగల హస్తానికి కుడిన మమ్మల్ని అప్పగించుకుంటూ నజరుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యు.